హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూసారు కదా వీడియో అంతా. రాత్రిపూట ఏంటి ఇంతలా ప్రయాణం చేసేస్తున్నావు నువ్వు అని అనుకోవచ్చు. ద్వారపూడి వచ్చాను. ద్వారపూడి నుంచి ఇవాళ అడవిదారుల్లో పర్యటన 1, 2 బీచ్ల్లో జలకాలాట, 3 ఫుడ్ విషయానికి వస్తే నేను కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాను. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూద్దాం. 1 షుగర్స్ తినకపోవడం, 2 వేపుళ్ళు తినకపోవడం. కొంచెం హెల్తీగా ఉందామన్న అభిప్రాయంతో వేసిన అడుగు ఇది. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఓకే, అభి మజా ఆయేగా నా భిడో. బ్యాచ్ అంతా టిఫిన్ కోసం స్టార్ట్ అయ్యాం. ప్లాన్ ఏంటంటే టిఫిన్ తినేసి టెంపో ఎక్కేసి మేము బయలుదేరదామని. అది అందరు టిఫిన్ తినేశారు. నేను టిఫిన్ స్కిప్ చేస్తున్నాను ఇవాళకి, కొంచెం నైట్ హెవీ అయిందని. సో అది భోజనం మాత్రం అల్లల్లాడిస్తాను. భలే ఉంది ఎంట్రన్స్. నాకెందుకో ఇది చూస్తుంటే కంబాలకొండ గుర్తొస్తుంది. అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో కంబాలకొండ నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇటు ఒక దారి ఏముంది, బోర్డ్ వాక్ స్టార్టింగ్, వాష్ మనకి కాదు, స్ట్రైట్ అప్. జింక నిజందా అబద్ధందా? అది అచ్చం నీలాగే ఉంది తెలుసా, సన్నంగాను. ఏది ఇచ్చుడు ఇచ్చుడు. వెల్కమ్ అని ఉంది. ఇది అలా రికార్డ్ చేద్దాం కాసేపు. ఇప్పుడు డేటా ఉంది ఇందులో, మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా. పాములు బయట తిరుగుతూ ఉంటాయి. ఏది చూడు, పైకి చూడు. నేను మొన్న మా ఇంటి దగ్గర మామూలుగా బట్టలు ఆరేసుకుంటున్నాను, ఓకేనా. స్నానం చేసి బట్టలు ఆరేస్తుంటే సన్నం పాము ఇలా చెట్టు మీద ఇలా అలా ఉంది. గ్రీన్ కాదు, ఇదిగో ఈ రంగు. అసలు బాగుంది. ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే తెలుగులో ఏమంటారు? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని. అసలు చూడండి, చెక్క వంతెన. సుందర్బన్ డెల్టాలో లేదు ఇది. బా ఎంత బాగుందిరా. 100 రూపాయలు పెట్టి మేము బోటింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనిషికి 100. అబ్బాయి పేరు ప్రణవ్, వెనకాల ఉన్న అబ్బాయి పేరు కూడా ప్రణవే. వావ్, క్రేజీ. Koringa drink.
పొరపాటున ఫోన్ పడిందా? ரொம்ப ரொம்ப வாட்டர் இருக்கு. தண்ணி ஃபுல்லு தண்ணி. இது எல்லாமே நான் தான். போட் ட்ராவலிங் 100 rupees only. Cool climate, weather condition. அங்கே crocodile இல்லை, மீ crocodile. இங்கே crocodile. Anaconda coming, please. Move. Anaconda. Anaconda coming on the way. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय. Anaconda. बा रै పదండి. ఇక్కడికి వలస పక్షులు కూడా వస్తాయండి. ఇప్పుడే ఈ బ్రిడ్జ్ ఉంటుంది కదా, వుడెన్ బ్రిడ్జ్, వాక్ ట్రాక్, దాని మీదకి వచ్చాం. వలస పక్షుల గురించి చెప్పాను కదా, దగ్గర 70 to 80K బర్డ్స్ చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తాయి. అంటే అన్ని పక్షులు ఉంటాయి, ప్లస్ పక్షుల స్పీషీస్ కూడా చాలా ఎక్కువ. చాలా మట్టుకు పార్ట్ కవర్ చేసుకున్నాం. ఇప్పుడు ఫుడ్గా ఇంకా నడవాలా అన్నది ఇంకా డెసిషన్లో ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, టైం అయిపోతుందని. చాలా చిన్న ట్రిప్ ఇది, కొరంగా పూర్తిగా కవర్ చేసుకోలేదు. వెళుతుంది, బట్ హ్యావ్ టు మూవ్. అంటే ఇంతమంది వచ్చాం కదా, అప్పుడప్పుడు నీడ్ టు సాక్రిఫైస్. కవర్ చేద్దాం ఇలాంటివి, ఇంకా ఓల్డ్ ప్లేసెస్. హాయ్ ఫ్రెండ్స్, కోరంగి ఫారెస్ట్కి వచ్చాము. ఇక్కడ చూడండి 2 ఎద్దులు ఉన్నాయి, 3. సో హాయ్ ఫ్రెండ్స్, అక్కడ ఒక టర్టిల్ ఉంది, వైల్డ్ క్యాట్ ఉంది, ఇంకొక సీల్ అది ఉంది. పాము కోసం సో అది ఏం చేస్తుంది అక్కడ మనకు తెలియట్లేదు. ఈ పార్క్ లోకి అక్కడేమో కిషాన్ ఉయ్యాలు ఊగుతున్నాడు, జార్బండ్ జారాడు ఇప్పుడే, ఎండలో కాలుతున్న జార్బండ. సో మళ్ళీ ఎక్కుతున్నాడు, వాడి గుండెకి మెచ్చుకోవచ్చు మనం. ఇప్పుడు రెడీ, 1 2 3 మండిపోయింది. మా కిషాన్కి మండింది, మాకు కూడా మండిపోయింది. వాడిని చూడంగానే మాకు అయ్యింది, మండింది. వీడు చాలా తేలిగ్గా ఉన్నాడు, అందుకే ఎత్తుకొని ఉరికేస్తున్నాను నేను. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఈ నంది కాని నంది, పంది కాని పంది.
పంది కానీ పంది ఎక్కడ ఆమె? నీ దగ్గర అవుతున్నాడు, ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. మొయలేకపోయాడు. ఈ వాయిస్ ఓవర్ ఎవరెవరు ఇచ్చారు? ఇద్దరు మా ఫేసెస్ రివీల్ చేయబోతున్నాము. రెడీ 1 2 3 పంది కానీ పంది. ఇక్కడ అన్నీ మన అరకు అక్కడి నుంచి ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. నేనైతే ఇవి తీసుకుంటున్నాను, రాగి ఫ్లోర్. కోరింగా అయిపోయింది, ఇప్పుడు సుబ్బయ్యకి వెళ్తున్నాం భోజనానికి. ఆకలి పెద్దగా వేయట్లేదు నాకు, సారీ. అది ఇటు చూడండి ఒకసారి, నా జాతి. ఓ అమ్మ నాయన, నువ్వు పదమ్మ తల్లి, నువ్వు వచ్చి. ఇదేనండి సుబ్బయ్య హోటల్లో వచ్చాం. ఏసీ రూమ్కి వెళ్తున్నాము ఇప్పుడు. మెట్లు ఎక్కుతున్నాను, లోపల క్లీన్, నీట్ అండ్ క్లీన్. సంపత్ స్వీట్ తింటున్నావు. ఎలా ఉంది? భలే ఉందండి. ప్లేట్ వచ్చేసి 260. ఫుడ్ రియల్లీ బాగా ఎంజాయ్ చేస్తాం. మాకు చాలా మంచిగా పెట్టారు. అసలు మీరు చూస్తే ఇదిగో ప్లేట్లన్నీ ఉడిచాం. ఇంకా ఒక్కొక్క ప్లేట్ చూస్తే అసలు ఫుడ్ మిగిలి ఉండదు. మాకు ఈయన ఇంకా వెనకట్ల మొత్తం ఫుడ్ అంతా వీళ్ళే మాకు మంచిగా వడ్డించారు. చాలా హ్యాపీగా అనిపించింది. నెయ్యి మాత్రం ఎక్స్ట్రీమ్లీ అసలు చాలా బాగుంది. బూరిలో ఫుల్ 2 స్పూన్లు నెయ్యి తింటే అదుర్స్. ఇంకా అసలు చాలా థ్యాంక్స్ అండి.